తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు అనగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా, మనసులో మౌన కీర్తనం, కనులలో ప్రమద నర్తనం, హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్, అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో కూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా చెప్తారు. సో ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ స్థానాన్ని ఫిల్ చేసే వాళ్ళు రాలేదు, ఇప్పటికీ అలాగే ఉంది. సో టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలనో, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అది. అసలు నిజంగా అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం, పాడ్కాస్ట్ అని. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. తన ముందు నుంచి ఉన్నాయి, కానీ గంటలు 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 మాట్లాడుతూ, అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు సే. సో ఆబ్వియస్గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి, నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం, సార్ నాకెంత తెలుసు అంత తెలుసు అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బాగున్న తాపత్రయం నాకుంది. ఎవరికి కావాలరా నీ సోది అనుకునే వాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడులే ఇవన్నీ పాత విషయాలు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్గా పెట్టుకుని వాళ్ళ స్టేటస్ల కింద పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్గా తరివాడు. ఒక కామన్ ప్లేస్లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. అఫ్కోర్స్ ఒకరికొకరు తెలుసు, యాక్టర్గా నేను తెలుసు, తను నాకు ముందు ఎక్కడో పరిచయం. అదంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి అనావృష్టి నాలో ఏంటంటే, అయితే చాలా సైలెంట్గా ఉంటా, ఒక్క మాట మాట్లాడను మీరు 10 మందిలో ఉన్నప్పుడు, లేదా నేను ఒకటి మాట్లాడుతుంటా. సార్ అంటే కంటెంట్ బట్టి, మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్ డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా. చెప్పచ్చేది ఏంటంటే, ఇవి పట్టుకున్నాడు. ఒక సందర్భంలో, ఓ 4 సందర్భాల్లో చూసి, భయ్యా మీతో లాస్ట్ టైం నేను లాస్ట్ 4-5 టైమ్స్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, ఒక క్వశ్చన్ ఇది చూపించాడు. ఏంటిది అన్న, మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను, ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు, ఏమి రాశాడు, నాకేం అర్థం కాల. నాకు ముచ్చటేసింది ఏంటంటే, ఇంత తపన పడతాడు ఈయన ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అని సార్. మీకు తెలియదు కాదు ఇది. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది అడగండి, ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నీకు ఎందుకురా అవసరమా ఇవన్నీ, ఎందుకు దొప్పుతున్నాం మమ్మల్ని అని చెప్పి ఇక్కడ ఉన్న వచ్చే ఇన్వైటీస్ని అనుకోవటం కూడా జరిగే అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్లో ఇది ఎక్కడ చూడలేదు సార్. నేను నాది ఎంత 4 hours 3 hours అది ఎక్కువ ఉంటుంది. దాన్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసేసాడు. ఒకసారి నేను ఏదో వీడియో చేశా కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి, ఏంటి ఆఫర్లు కావాలా, డిన్నర్కి వస్తావా, ఒకసారి బికినీ వేసుకొని చూపించి, ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. అవన్నీ ఆ వీడియోలో చెప్పా. ఒక చిన్న వాట్సాప్ ఏమంటారు, ఫేస్బుక్లో అక్కడ పెట్టాను. పెడితే ఫోన్ చేశాడు, భయ్యా నీ ఫోన్ కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది, స్టూడియో ఉంది, నేను కూడా అక్కడ కూర్చుంటా, అది వద్దని పక్కెళ్ళిపోతా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. ఎందుకంటే మైండ్ దుబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. అది ఫేస్బుక్లో ఎంతమంది 50 మంది 60 మంది చూస్తారు, ఫోన్ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి, శ్రీరెడ్డి మూమెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్మోస్ట్ అది ఒక 1.5 hours ఎంతో 1 hour జనరల్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్ చెప్పాలండి, దాన్ని పట్టుకుంటాడు ఆయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడు అన్నది నాకే తెలుసు. ఇది కాదు, ఒకటే చెప్పాలి, నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఒక మంచి సినిమా. అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్టక్ అయిపోయిందో అందులో అతను ఉన్నాడు.
అన్ని శ్రీముఖి గారు. శ్రీముఖి లీడ్ గా యాక్ట్ చేసిన మూవీలో అది కానీ రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. వావ్. అదొక్కటే తృప్తి నాకు. నిజంగా మళ్ళీ టీఎన్ఆర్ ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేది ఏంటంటే ఆ టైం నుంచి నేను అంటుండే అనమాట, నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం, ఇప్పుడు ఏం మాట్లాడతాం అని. నేను మీకు తెలియదు సార్, మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటుందని నా వీక్నెస్ మీద కొట్టాడు. కమెంట్స్ చూస్తుంటాను నన్ను భయం భయంగానే. మొన్న ఎప్పుడు ఏదో నువ్వు తాగుతావు అని అడిగిన దానికి నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా ఇంట్లో, పైకి నాకు ఏదో 100 మంది రిలేషన్షిప్ అని అది ఫామ్ అయిన క్వశ్చన్ వేరు, అంటే ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు భయ్యా అదేంటిది ఓ 100 మందితో అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట, మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి 10 లక్షలు 5 లక్షలు ఆ యాక్యురేట్ నెంబర్స్ కాదు, ఒక ఇంపాక్ట్ కోసం ఒక నెంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయా ఫిజికల్ గా అంటే అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకు ఉంటాయి, అది మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది వేరేగా అర్థం. అంటే అన్నా అన్న అది చాలు మీకు. దాన్ని ఏమంటారు యూట్యూబ్ హెడ్డింగ్స్ ఏమంటారు, థంబ్నెయిల్స్. జీవితాలు నాశనం చేయొచ్చండి థంబ్నెయిల్స్ తో. అంటే మీవి అవే ప్లాట్ఫామ్స్, మీవి అవే, ఎవరు రాస్తారో తెలియదు కానీ మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. అంటే ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలను. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే థంబ్నెయిల్స్ చూసి మా మదర్ ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నా గురించి కాదు, ఇంకా అవేం రాలా, ఈ 100 మంది అఫేర్ ఉంది ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్కోర్స్ ఆవిడకి నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరు తెలుసు, అది కాదు. కానీ ఏంట్రా ఎలా పెట్టారు, ఎవరైనా ఏదైనా థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. షాకింగ్ థింగ్ చెప్పనా, అది చూసి వచ్చేస్తారు సార్ జనం కమెంట్స్ కి. ఎందుకంటే చూడరు, వీడియో చూడరు, అంత ఓపిక ఉండదు. ఇదే కదా అని ఉంటాడు టక టక అని. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు టీఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్తో. ఈ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా? టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్. అది భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్ లా బతికేస్తున్నాను అనుకున్నాను. ఇదేంటిది కాంట్రవర్సీ అంటే మంచిదే కాదు. నాకు ఇప్పుడు గ్లోరిఫికేషన్ గ్లామరస్ గా ఉంటది. ఏంటి గ్లామరస్ గా ఉండేది? ఆమె అన్మ్యారీడా, లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా, మ్యారీడా, భర్త పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటో ఆమెకి ఫోన్ చేశా. ఈ సందర్భంలో సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపనా పోతారు వదిలేండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది, నాకున్న రిలేషన్షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు పెళ్ళైందా, నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతుంది, మోసం చేసినట్టు అవుతున్నా, వదిలేండి అని ఆమె. నరకం చూస్తా. అంటే టు సబ్మిట్ అప్ థంబ్నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ కానీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఇప్పుడు మీరు అంత బాగా మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు, ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది, మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక సార్ అనిల్ రావు. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్ గా ఉంటున్నావు కదా, ఏంటి నీ పరిస్థితి? తను అన్నాడు, మీకు ఇది పర్సనల్ టాపిక్ అండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చూసే ఆడియన్స్ కదా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సింగిల్ గా ఉంటున్నాడు అంటే వీడు ఏం చేస్తున్నాడు, అదర్వైజ్ ఎలాగా ఎంటర్టైన్ అవుతున్నాడు ఏంటి అని. అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేండి అంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు అడగండి చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే ఈ క్వశ్చన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. ఎరా అంతేనా మరి పరిస్థితి ఏం లేదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ రకరకాలుగా. అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులు వేయటం, కర్మగాలు అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడు అవడానికి కారణం, ఒకడు మొగుడు అవడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం. ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. ఇప్పుడు అది చాలా పాతదైపోయింది కానీ చూసిన వాళ్ళు చూశారు. కానీ ఎప్పుడు టైం అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా, అరే పియర్ ప్రెషర్ గురే చేసుకోకండి. నారాయణమూర్తి గారు ఉన్నారండి, ఆర్ నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్ళి అన్నది వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవును. తప్పని ఆయన ఒక రోజు వచ్చి లేదు తోడు ఉండాలి, నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూశాను, మనం పెళ్లి చేసుకోవాలి కదా. అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అంటే బ్యాడ్. నేను ఇప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా నేను ఎవరికి కేసాలు ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుంటుందో చెప్పే ప్రాసెస్ లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తాను. యాక్చువల్ గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పాను.
మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరు ఇచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్గా. మీరు ఏమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు, ఉం. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల, అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్ లోకి రావాలి. రావాలి. సో ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్, ఉం. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడం చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఉండేవాడు Sir. ఇంత క్లియర్ గా ఎంత దీనిగా ఉన్నప్పుడు. నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి, అప్పుడు వర్షన్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఈవెన్చువల్ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికీ నన్ను పట్టుకుని ఇదే క్వశ్చన్ అడుగుతుంటే నేను అదే అంట, ఒక్కటి చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు, అదే కదా క్వశ్చన్. పాపులేషన్ పెంచేసి పొల్యూషన్ పెంచేసి ఏం కారణం ఇది, కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం, ఒకటే చెప్తా. మన ఫిలాసాఫికల్గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వదులుకోవాలి. తిండి, వ్యసనాలు, బంధాలు అన్ని వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్. సార్ ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ వెళ్తుంది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు, ఆడు ఎప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు, ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాక అన్నట్టు వ్యక్తిగత పెళ్ళి వద్దని ఎవరికి చెప్పట్లేదు, వద్దని చెప్పడం ఎంత తప్పు, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. ఉం. ఈ మాత్రం అర్థం చేసుకుని ఆవిడ చావుగాడు వదిలేస్తాం. వాట్ ఎ పర్సన్, మళ్ళీ గుర్తు చేశారు అన్నారు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో. అమృతం సీరియల్